వెంటనే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. రొటీన్గా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ప్లాన్ చేసాం ఇంటర్వ్యూ అనేది. ఆయుర్వేదిక్ ఫిజిషియన్ లక్ష్మి గారు మనతో ఉన్నారు. నాకు ఈరోజు ఒక టెస్ట్ అనమాట. ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చారు. నువ్వు ఏంటి ఇది ఝాన్సీ చెప్పు అన్నారు. దిస్ వన్ ఇస్ అందరం యూస్ చేస్తాము, అల్లం. సో 3 బౌల్స్లో తీసుకొచ్చారనమాట. ఇదైతే నార్మల్గా తెలుసు, అందరం యూస్ చేస్తాం కాబట్టి అల్లం. అండ్ ఈ మధ్య ఎక్కువ వంటల ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నాయి కాబట్టి నాకు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఇట్లా గనుపులు ఉన్నాయి కాబట్టి పసుపు అని చెప్పేశాను. ఇంకొకటి ఉంది, సో దిస్ వన్. ఇది కూడా కొంచెం నేనేమో సొంటి అని చెప్తున్నాను. సొంటే కదా మేడం? కాదండి, కొంచెం అది గిల్లి అంటే ఇది సరిగ్గా డ్రై అవ్వలేదు అనుకుంటా అని నాకు అనిపిస్తుంది. ఒకసారి దాని వాసన చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, మీరు చూడండి, ఇది అల్లంలాగే అనిపిస్తుంది కదా. అల్లం సరిగ్గా డ్రై అవ్వలేదా? మామిడి అల్లం. అది చూడంగానే మామిడికాయ స్మెల్ వస్తుంది కదా, సో అది మామిడి వస్తుంది. యాక్చువల్లీ ఇది ఆయుర్వేదంలో దీన్ని ఆమ్రగంధి హరిద్ర అంటారు. ఓకే. సో ఇది ఏంటంటే పసుపు జాతికి చెందింది. ఇది కుర్కుమా లవంగ. ఇది పసుపు, ఇది కుర్కుమా లవంగ, ఇది మామిడి అల్లం. అల్లం మనం చెప్పడానికి అల్లం లాగా ఉంది అనుకుంటాం. పచ్చడి చేసుకుంటారు, ఊరగాయలు చేసుకుంటారు వీటితో. ఇది మామిడి అల్లము. దీన్ని యాక్చువల్లీ ఆ పేరుకి మామిడి అల్లం అంటారు కానీ ఇది కుర్కుమా జాతికి చెందిందే అన్నమాట. సో దాన్ని స్పెషల్ గా తీసుకొచ్చారా? జనరల్ గా మనకి సమ్మర్ అంటే మంచిగా మామిడికాయలు, ఎప్పుడెప్పుడు మామిడికాయలు వస్తాయి, ఆ తాటి ముంజలు తింటూ ఉంటాము. అంటే ఈ మామిడల్లం కేవలం సమ్మర్ లోనే దొరుకుతుంది. సో ఈ పచ్చి పసుపు కూడా ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ అన్నమాట. సో ఈ పచ్చి పసుపు కానీ మామిడల్లం కానీ ఇవి ఈ టైంలోనే దొరుకుతాయి అన్నమాట. ఇది స్పెషల్ ఏంటి అంటే పసుపులో ఉన్న గుణాలు ఉండి వీటిల్లో దీంట్లో పసుపులో ఉన్న గుణాలు ఉంటుంది, అల్లంలో ఉన్న గుణాలు ఉంటాయి. సో ఆమ్రగంధి హరిద్ర. దీనికి హరిద్ర అన్నప్పుడు హరిద్ర ఎందుకు అంటే దీనికి హరిద్ర లాగా ఉండి పసుపులాగా ఉండి పసుపులో ఉన్న గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. ప్లస్ అల్లంలో ఉండాల్సిన డైజెషన్ పవర్ కానీ మనకి ఏమంటారు దానికి జీర్ణశక్తిలో తోడ్పడడానికి కానీ లోపల కడుపులో క్రిములు ఏమన్నా పోవడానికి కానీ అన్నిటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మామిడల్లం. అల్లంలో ఉన్న గుణాలు దీంట్లో ఉంటాయి, పసుపులో ఉన్న గుణాలు దీంట్లో ఉంటాయి. సో రెండిటికి కలిపి వచ్చిందే ఆమ్రగంధి హరిద్ర. ఇదే మామిడల్లం అన్నమాట. మా అమ్మమ్మ గారు పచ్చళ్ళు అవి చేసినప్పుడు ఫ్లేవర్ కోసం వేసేవాళ్ళు అనమాట. తర్వాత మా మమ్మీ కూడా పచ్చళ్ళు చేసేటప్పుడు అడిగేదాన్ని, ఏంటి అసలు ఇది మామిడల్లంగా ఎందుకు వస్తుంది, మామిడి చట్నీ లేకపోతే అల్లం చట్నీ అట్లేమని చేస్తారా? అలా కుదరదు కదా, అల్లం ఏమో భూమిలో ఉంటుంది, ఎలా అంటే ఆ స్మెల్ ఎందుకు వస్తుంది దానికి? అది స్పెషల్ అంతే. దీనికి అంటే ఇది డ్రగ్ అలాగే ఉంటుంది అనమాట. ఇది ఈ స్పెషల్ అనమాట. మనకి పసుపులు అవన్నీ కూడా మనకి ఇవన్నీ రైజోమ్స్, ఇవన్నీ దీంట్లో భూమిలో నుంచి వచ్చేవి అనమాట. భూమిలో నుంచి వచ్చేవి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ లాగే వస్తాయి. ఇట్ ఈస్ నాట్ మేడ్ యాక్చువల్లీ. ఇది దాని జెనెటిక్ వెరైటీకి అయితే కాదండి. ఇప్పుడు బ్రొకోలీస్ అట్లా అలా ఏం కాదు, ఇది ఇలాగే ఉంటుంది అనమాట. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు స్కిన్ డిజార్డర్స్ ఈ సమ్మర్లో మనకి ఏదైనా సరే స్కిన్ డిజార్డర్స్ బాగా వస్తాయి. సో వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది పసుపు వేడి అని చెప్తారు కదా, సో వేడి తీసుకొని ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్గా కూడా పసుపు చెప్తూ ఉంటారు. సో పసుపు తీసుకోండి, పాలలో వేసుకొని తీసుకోండి అంటే కొంచెం మంది పసుపు వేడిగా ఉంటుంది, వేడి చేస్తుందని అడుగుతారు కదా, అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా ఈ మామిడల్లం దీన్ని తీసుకుంటే కూడా మీకు పసుపులో ఉన్న గుణాలు ఉంటాయి. సో మీకు ఇలా కూడా వచ్చే బెనిఫిట్స్ కూడా ఇందులో వస్తాయి. మనకి షుగర్ దానికి కానీ ఇప్పుడు లిపిడ్స్ తగ్గించడం కానీ వాటన్నిటికి కూడా ఇది కూడా బాగా వర్క్ చేస్తుంది. సో బెటర్ నెక్స్ట్ ఆప్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ అయితే ఎప్పుడు పసుపే, సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మామిడల్లం తీసుకోవచ్చు. సో మనం వీటితో మనం జనరల్గా చేసుకునే పచ్చళ్ళే కాకుండా మనం నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుంటాం, ఉప్పు పసుపు వేసుకొని కట్ చేసి 4 పీసెస్ కట్ చేసి. సో సేమ్ అలాగే వీటిని కూడా పసుపు ఉంది కదా, పచ్చి పసుపుని కూడా మనం పచ్చడి చేసుకొని చేసుకోవచ్చు. పచ్చి పసుపుతో పచ్చడి పచ్చడి అంటే పికిల్
పికిల్ చేసుకోవచ్చు అంటే దీన్ని. జనరల్ గా రోటి పచ్చళ్ళు లాంటివా? కాదండి, మనకి ఊరగాయలు. ఊరగాయలు. Okay. ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ మనం కారం వేసుకోకుండా మనం ఉప్పు పసుపు వేసుకొని ఊర పెట్టేసుకుంటాం. ఊర పెట్టేసాక తొక్కుతో సహా బాగా ఊరిపోతుంది. సో అది బాగా తినడానికి మంచిగా ఉంటుంది కదా. సేమ్ అదే విధంగా ఈ పసుపును కూడా మనం ఇది పైన పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి, రౌండ్ రౌండ్ ముక్కలు. ఓకే. రౌండ్ రౌండ్ ముక్కలు చేసేసి జార్లో వేసేసుకోవాలి. సేమ్ అట్లానే ఇది కూడా మామిడి అల్లాన్ని కూడా పైన తొక్క తీసేసి రౌండ్ 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 పీసెస్ చేసేసుకొని రెండు అందులో వేసేసుకొని తగినంత ఉప్పు, నిమ్మకాయ పిండాలి దీనికి. ఓకే. సో అది ఏంటంటే తొందరగా సాఫ్ట్ అవుతుంది, పసుపు కూడా సాఫ్ట్ అయిపోతుంది, తినేలాగా అయిపోతుంది పసుపు కూడా. అంటే ఎట్లా రైస్ తో కలుపుకొని తినేయచ్చు? రైస్తో కలుపుకొని తినేయచ్చు. మనం పెరుగన్నంలో మనం నిమ్మకాయ బద్ద వేసుకొని తింటాం కదా, అట్లా తినేయచ్చు. వీటిల్లో మనము కావాలనుకుంటే మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం నిమ్మకాయలో కూడా లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటాం కదా కొంచెం టేస్ట్ కోసం, అలానే యాడ్ చేసుకోవచ్చు. మన బీపీ ఉన్న వాళ్ళకి అంత అడ్వైజ్ చేయం కదా, ఉట్టికి కూడా తినొచ్చు. మీకు నోటికి కొన్నిసార్లు జ్వరం వస్తుంది మనకి, సో మనకి నోటికి మంచిగా అనిపించదు తినడానికి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చిన ఫీవర్స్ ఏమన్నా ఉన్నా కానీ, పసుపు వాడుకోవాలి, పసుపు తినలేరు పిల్లలు అనుకున్న వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు అన్నంలో కూడా. జనరల్గా పసుపుతో ఈ పసుపు అండ్ ఈ మామిడల్లంతో పికిల్ చేసుకున్న వాటిని మనం పెరుగన్నంలో కూడా తినొచ్చు, యాజ్ ఇఫ్ అన్నంలో కూడా కొంచెం వేసుకొని తినొచ్చు. సాఫ్ట్ అయిపోతుంది కొన్ని రోజులు అయిపోయాక. మనకి నిమ్మకాయ తొక్క కూడా ఉప్పేసి మనం పసుపు వేసేస్తే సాఫ్ట్ అయిపోతుంది, తినేయచ్చు మనం తొక్కని. సో అలాగా పసుపు అండ్ ఈ మామిడి అల్లం కూడా బాగా సాఫ్ట్ అయిపోతుంది, మనం తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంతమంది వామిటింగ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వస్తుంటాయి, వాళ్ళంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో మనకి ప్రకృతి ఎలా ఇస్తుంది అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దానికి సొల్యూషన్ కూడా అదే టైంలో వచ్చేలాగా చేసేస్తుంది. సో ఫుడ్ ద్వారా either ఫుడ్ ఆర్ మెడిసిన్స్ ఆ టైంలో మీకు అవైలబుల్ అయ్యేలాగా చేసేస్తుంది. ఒకటి ఏదైనా వేడి చేసేది ఉంటే దానికి తగ్గట్టు చల్ల చేసేది ఇంకోటి అన్నట్లు అలా సెట్ చేసి ఇచ్చేస్తుంది. సో మనం దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గ ప్రోడక్ట్స్ మనం వాడుకుంటే మనకు వచ్చే డిసీజెస్ రాకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకే. జనరల్గా సమ్మర్ వచ్చేస్తుంది అంటేనే ఊరగాయ ఎప్పుడెప్పుడు మామిడికాయతో పచ్చడి పెడతారా, అదే ఎక్కువగా తెలుసు. మీరు చెప్తుంటే నిజంగా పసుపు గుణాలు ఉన్న ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ మనం చేసుకుంటే నిజంగా యాంటీబయాటిక్ అంటారు, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అంటారు. కాబట్టి నిజంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనిపిస్తుంది నాకు ఆ పికిల్తో. ఖచ్చితంగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే కుర్కుమా లవంగా అనేది ఇప్పుడు పసుపులో మనకి చాలా గుణాలు ఉన్నాయి. మనము ఉసిరికాయ పసుపు కాంబినేషన్తో కూడా నిషాంలకి చూర్ణం అని చేసుకుంటాం షుగర్ తగ్గడానికి. ఇట్స్ ఎ ప్రూవన్ డ్రగ్ అండి. అది క్లినికల్ స్టడీ చేసి నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి ఇచ్చి ఇది మెట్ఫార్మిన్తో పాటు ఈక్వల్గా వర్క్ చేస్తుంది అని చెప్పి అన్నీ ప్రూవ్ చేసి ఉన్నాయి. మన నెట్లో వెళ్తే పబ్మెడ్లో కానీ పబ్లికేషన్స్ అన్నీ కానీ ఇవి యూజ్ చేసి తగ్గినవి కూడా చూపిస్తాయి. ఉసిరికాయ అండ్ పసుపు సేమ్ అట్లానే మనకి కాంబినేషన్స్, వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెష్గా ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి సో వీటిల్ని మనము ఫ్రెష్గా కూడా తీసుకోవచ్చు. ఇది అది మనం చేసి పెట్టుకోవాలి కదా, ఇది డైరెక్ట్ దొరికినప్పుడు మనం ఊరగాయ చేసుకొని పెట్టుకుంటే దీనికి కూడా కొంతవరకు యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలా కూడా మనము షుగర్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుడ్తో మనం షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కొంచెం. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ కోసం మళ్ళీ ఇది మేకింగ్ వీడియో కూడా మనం చేద్దాం. అంటే ఎలా చేసుకోవాలి ఏంటని కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పటివరకు యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడలేదు. ఈ పసుపు మామిడి అల్లంతో పికిల్ ఒక్కసారి మనం మేకింగ్ కూడా చేసి చూపిస్తే ఇంకొంచెం ఆడియన్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది మంచిగా ఎఫెక్టివ్గా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెసిపీ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.